గం గణపతయే నమః. రుచి ఆ విధంగా వేదమంత్రమును ఉచ్చరిస్తుండగా ప్రకాశవంతమైన కాంతిపుంజం అకస్మాత్తుగా కనిపించింది. ఆ కాంతిపుంజం ఆకాశమంతటా వ్యాపించింది. లోకమంతా వ్యాపించి నిలిచిన ఆ మహా తేజస్సును చూచి రుచి మోకాళ్ళ మీద నమస్కరించి ఇలా స్తుతించాడు. పూజింపబడువారును, శరీరం ధరించని వారును, కాంతివంతులను, దైవత్వం కలిగిన వారునై ధ్యానంలో ఉన్న పితృదేవతలకు నమస్కారం. అనేక వరములనిచ్చే పితృదేవతలకు నేను నమస్కరిస్తున్నాను. ఇంద్రుడు మొదలగు వారిని కూడా నాయకత్వం వహించిన వారు, పవిత్రమైన ఋషులు, దక్షుడు, మరీచి మొదలగు వారికి మార్గదర్శకులు, సప్త మహర్షులకు అనుసరించదగిన వారు, ఇతరులకు కూడా ఆదర్శప్రాయులు అయిన పితృదేవతలకు నమస్కారము. మనువు మొదలగు న్యాయశాస్త్ర కోవిదులకు, నాయకుల వంటి పితృదేవతలకు నమస్కారము. మరియు సూర్యచంద్రులకు కూడా వారి వారి గగన మార్గములను నిర్దేశించగల పితృదేవతలకు నమస్కారము. అంజలి ఘటించి అంటే రెండు చేతులు దగ్గరకు తీర్చి పితృదేవతలకు నక్షత్రములు, గ్రహములు, వాయువు, అగ్ని, ఆకాశం, స్వర్గం, భూమి వీటికి సంబంధించిన పితృదేవతలకు నమస్కారము. రెండు చేతులు అంజలి ఘటించి కశ్యప ప్రజాపతికి, సోమునకు, వరుణునికి, యోగీశ్వరులకు సంబంధించిన పితృదేవతలకు నమస్కారము చేస్తున్నాను. 7 లోకములలో ఉండు 7 గణములకు నా నమస్కారము. బ్రహ్మకు నమస్కారము. స్వయంభూ అయిన వాడును యోగ దృష్ట కలిగిన బ్రహ్మకు నా నమస్కారము. సోమాధారములు అని పిలువబడే పితృదేవతల యొక్క ఒక రకం గణములకు నమస్కారం చేస్తున్నాను. అట్లే యోగమూర్తిధారులకు మరియు యోగములకు తండ్రి అయిన చంద్రులకు నా నమస్కారములు. అగ్ని రూపమును, ఇతర దేవతా రూపములను దాల్చిన పితృదేవతలకు నేను నమస్కరిస్తున్నాను. ఈ ప్రపంచమంతయు అగ్నిచంద్రునితో ఆవరించి ఉన్నది. అవి రెండూ కలుస్తున్నాయి. వాటికి నా యొక్క నమస్కారము. తేజోవంతమైన నిప్పు రూపమును దాల్చిన వారును, చంద్ర సూర్యుల యొక్క రూపమును దాల్చిన వారును, మొత్తం లోకములన్నయూ తామే అయిన వారు, బ్రహ్మవతార్థమును పోలినవారు అయిన పితృదేవతలకు నమస్కారము. అటువంటి యోగులైన పితృదేవతలకు నమస్కారము. నేను నా మనస్సును పవిత్రంగా చేసుకున్నాను. పితృదేవతలు స్వధను నియతాహారంగా పొంది సంతోషింతురుగాక. అప్పుడు మార్కండేయుడు ఈ విధంగా చెప్పాడు. ఈ విధంగా రుచి చేత స్తుతింపబడిన ఋషులు, పితృదేవతలు తేజపుంజం నుండి బయటకు వచ్చి దశ దిశలు కాంతితో వెలుగునట్లు అగుపడ్డారు. తన ఎదురుగా నిలిచిన వారిని చూచాడు రుచి. తాను అర్పించిన పూలను, చందనాన్ని వారు అలంకరించుకొని కల్పించారు. మోకాళ్ళు వంచి నమస్కరించి అంజలి ఘటించి భక్తి గౌరవముతో రుచి ఈ విధంగా గౌరవంగా పలికాడు. మీ అందరికీ నమస్సులు, మీ అందరికీ నమస్సులు అని. సంతోషించిన పితృదేవతలు రుచితో ఈ విధంగా పలికారు. ఒక వరం కోరుకో అని రుచి భుజమును పైకి కదిపి ఈ విధంగా పలికాడు. రుచి ఏ విధంగా అన్నాడయ్యా అంటే, బ్రహ్మ నన్ను ఒక కొత్త వర్గంతో కూడిన ప్రజలను సృజించుటకు ఆదేశించినాడు. అన్ని విధముల తగిన తృప్తినిచ్చుటువంటి భార్య నాకు కావాలి. దివ్య తేజస్సు కలిగిన సంతానమునివ్వగలిగిన ఉండాలి. అప్పుడు పితృదేవతలు, ఓ మునిశ్రేష్ఠ, ఇక్కడే నీకు చాలా నెమ్మదస్తురాలైన ఒక స్త్రీ భార్యగా లభించగలదు. నీకు ఆమె వలన సంతానం కూడా కలుగుతుంది. ఓ రుచి, నీ కుమారుడు రౌభ్య అను పేరుతో ప్రసిద్ధికెక్కగలడు. మన్వంతరం అతని పేరుతో ప్రసిద్ధికెక్కుతుంది. అతనికి చాలామంది కుమారులు కలుగుతారు. వారికి చాలా బలం, పరాక్రమం సంక్రమిస్తాయి. వారు ప్రపంచమంతటను పరిపాలిస్తూ ఉదార స్వభావులుగా ఉంటారు. నీవు ప్రజాపతివవుతావు మరియు 4 విధములకు ప్రజలను సృష్టిస్తావు. నీ శక్తి తగ్గిపోయిన పిదప ఆఖరి గమ్యస్థానమును ధర్మమునందు నిష్టగలవాడవై సిద్ధిని పొందుతావు. ఈ సూక్తులను భక్తితోనూ మానవుడు మమ్ములను ప్రీతి నందించవచ్చు. మేము వారికి సంతానం, సుఖ సంతోషములు, ధ్యానమునందు శ్రద్ధ, దీర్ఘాయువు, ఆరోగ్యం, సంపదలు, వంశాభివృద్ధి వీటన్నిటినీ ప్రసాదిస్తాము. అందుచే ఎల్లప్పుడూ మమ్ములను ఈ సూక్తంతో పూజించాలి. పైన తెలిపిన వానిని పొందుటకు అలా చేయాలి. శ్రాద్ధములందు మమ్ములను సంతోషపెట్టే సూక్తములను బ్రాహ్మణుల సమక్షంలో వారు భోజనము చేయునప్పుడు చదువుతారు. అక్కడ మేము ప్రత్యక్షమై ఆ సూక్తములను వింటాం. అటు వెంబట అట్టి శ్రాద్ధం వలన శాశ్వతమైన లాభములు కలుగుతాయి. శ్రాద్ధమునందు స్తోత్రీయుడైన వేద బ్రాహ్మణులు పాల్గొనకపోయినా, ఆధ్వర్యం వహించకపోయినా, దోషభూయిష్టమైన దోషములతో కూడుకున్నను, అడ్డదారులలో సంపాదించిన ద్రవ్యము అంటే ధనముతో శ్రాద్ధము పెట్టినా, శ్రాద్ధమునకు ఉపయోగించిన పదార్థములు సరి అయినవి కాకపోయినా, ఆ కాలమునందు జరిపినట్టిటి సరి అయిన ప్రదేశమునందు జరుగునప్పటికీ, నియమనిష్టలకు భంగం కలిగినప్పటికీ
అపనమ్మకంతో జరుపుతున్నప్పటికీ ఈ శ్రాద్ధమును పెట్టేవారు అహంకారంతో కూడిన వారైనప్పటికీ ఈ సూక్తమును చదివితే అటువంటి శ్రాద్ధం మాకు ఆనందదాయకం. 12 సంవత్సరముల వరకు మేము తృప్తిగా ఉంటాం. మాకు ఇష్టమైన ఈ సూక్తమును పఠిస్తే మేము తృప్తి పడతాము. శీతాకాలమున ఈ సూక్తము చదువుట వలన 12 సంవత్సరములు మేము సంతోషంగా ఉంటాం. శిశిర ఋతువు అంటే శీతాకాలం చివరిలో నందు చదువుట వలన 24 సంవత్సరములు సంతోషంగా ఉంటాం. వసంతకాలమునందు వేసవి కాలమునందు కానీ చదివితే 16 సంవత్సరములు మేము తృప్తిగా ఉంటాము. ఓ రుచి, వర్షాకాలమున ఈ సూక్తమును పఠిస్తే శ్రాద్ధం పూర్తి కాకపోయినా మాకు అమితమైన తృప్తి కలుగుతుంది. పురుషులు ఈ సూక్తమును శ్రాద్ధ సమయమున శరత్కాలమున పఠిస్తే మాకు 15 సంవత్సరములు సంతోషమును ఇస్తుంది. ఈ సూక్తం ఏ ఇంటి యందు వ్రాయబడి జాగ్రత్త చేయబడి ఉంటుందో అచ్చట శ్రాద్ధం జరుగునప్పుడు ఉండి మేము పరిశీలిస్తాం. ఓ అదృష్టవంతుడా, ఆ కారణంగా నీవు మమ్ములను ఉత్తేజపరితే ఈ సూక్తమును శ్రాద్ధకాలమున భోజనం చేసే భోక్తల బ్రాహ్మణుల వద్ద చదవాలి. ఇప్పుడు మనం ప్రమ్లోచ గమనం అనే గరుడ పురాణం గురిలో బ్రహ్మోచనము వచ్చుట అనే అధ్యాయం గురించి తెలుసుకుందాం. అటు పిమ్మట నదీ ప్రాంతము నుండి ఒక సొగసైన అందమైన స్త్రీ పైకి వచ్చింది. ప్రమ్లోచ అనే అప్సరస ఆమె చెంత ఉండింది. మహానుభావుడు రుచికి పదే పదే నమస్కరించి ఆ అప్సరస ప్రమ్లోచ మధురమైన మాటలతో సంబోధించి పలికింది. నా యొక్క కరుణ వలన వరుణుని కుమారుడైన పుష్కరుడు ఒక అందమైన బాలికను కన్నాడు. ఈ అందమైన కన్యను భార్యగా గ్రహించు. ఆమెకు నీ వలన కలిగిన కుమారుడు మంచి తెలివి కలిగి జ్ఞాని అయి మనువు అవుతాడు. అప్పుడు మార్కండేయుడు ఈ విధంగా పలికాడు. అటులనే అని రుచి అవకాశమును స్వీకరించి నది నుండి ఒక అందమైన కన్యను పైకి లేపాడు. ఆమె పేరు మానిని. శాస్త్రోక్తంగా ఆ నది ఒడ్డున ఒక ఉదార స్వభావుడైన ఋషి ఆమెతో పాణిగ్రహణం పొందాడు. పరాక్రమవంతుడు, కాంతిమంతుడు రుచియే రౌచ్యుడని నేను ఇదివరకు తెలిపిన విధంగా ప్రఖ్యాతి చెందాడు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం హరిధ్యానం గురించి తెలుసుకుందాం. స్వయంభవ మనువు మొదలగు మునులు విష్ణువును ప్రార్థించారు. వారు నిత్య హోమములు, పూజ, మంచి ఆచారం, ధ్యానం, ప్రార్థన మరియు నామావళిని పఠించుట మొదలగు వాటిని చేస్తూ భక్తితో ఉండేవారు. విష్ణువు శరీరం లేకుండగను జ్ఞానేంద్రియములు, మనస్సు, జ్ఞానం, శ్వాస, అహంకారం మరియు ఆకాశం, తేజస్సు లేనివాడుగా ఉండేవాడు. నీటితో సంబంధం లేనివాడును, అటువంటి ధర్మంలో లేనివాడును, భూమితో ఎటువంటి సంబంధం లేనివాడును, సమస్త జీవరాశులతో సంబంధం లేనివాడును తెలియబడుచున్నాడు. సమస్త జీవరాశులలో ప్రధానంగా ఉండేవాడును, ప్రకాశించేవాడును, అన్నిటినీ తన ఆధీనమున నుంచువాడును, ప్రభువును, అంతటా వ్యాపించిన వాడును, చైతన్యవంతుడును, అన్ని జీవుల యందు అంతర్యామిగా ఉండువాడును, మలినం లేనివాడును, హరి సన్నిహితం లేనివాడును, గొప్ప ప్రభువును, దేవతలందరి చేత పూజింపబడువాడును, మంచి కాంతివంతుడును, సత్వతమో గుణం లేనివాడును, రజోగుణం లేనివాడును, 3 గుణములకు అతీతుడును, ఎటువంటి ఆకారం లేనివాడును, ఏ పనికి తన కర్తృత్వం లేనివాడును, వేరొక జన్మ నుండి సంక్రమించిన సంస్కార రూప గుణములు లేనివాడును, పవిత్రమైన దోషములు లేని, దప్పిక లేని, విచారం భ్రాంతి దశ లేనివాడును, వృద్ధాప్యం మరణము లేనివాడును, స్థిరమైన వాడును, భ్రాంతి లేనివాడును, పుట్టుక లేనివాడును, నాశనం లేనివాడగు హరిని, జీవితమునకు సంబంధించిన ఆచార వ్యవహారములు లేనివాడును, నిజస్వరూపుడును, మత్సలేనివాడును, అన్నిటికీ ప్రభువు, మెలకువ, స్వప్న, అల్ప నిద్ర మొదలగు 3 అవస్థలు లేనివాడును, ఏ పేరు లేనివాడును, మెలకువ అవస్థకు అధ్యక్షత వహించిన వాడును, శాంతస్వరూపుడును, దేవతలకు ప్రభువును, మెలకువ అవస్థలో ఉండువాడును, శాశ్వతమైన వాడును, ఎల్లప్పుడూ ఉండువాడును, కార్యకారణములు లేనివాడును అయిన హరి, అందరిచే చూచబడువాడును, ఆకృతి గలవాడును, చిన్నవాడును, మరీ చిన్నవాడును, జ్ఞాననేత్రుడును, చెవుల ద్వారా తెలుసుకున్నవాడును, అమితానంద స్వరూపుడును, విశ్వం యొక్క 3 శూన్య రూపములు లేనివాడును, తేజస్సు ప్రజ్ఞన లేనివాడు గలవాడును, ఆఖరికి నాశనం లేనివాడును అయిన హరి అందరికీ రక్షకుడు, అన్నిటికీ వినాశకుడు, జీవరాశులన్నిటికో ఆత్మస్వరూపుడై ఉన్నవాడును, బుద్ధికి సంబంధించిన గుణములు లేనివాడును, ఆధారం లేనివాడును, శివుడు మరియు విష్ణువుతో సమానుడు అయినవాడును, ఆ హరి భాగములు అగుట లేడును,
ఒకటిగా నుండుట, వేదాంతం ద్వారా తెలుసుకునుట, వేద స్వరూపమును తెలుపుట, నివసించు వారిలో ప్రథముడుగను మిక్కిలి శుభప్రదుడును జ్ఞానేంద్రియమునకు అతీతుడు అయిన ఆ హరి రూప రస గంధ శబ్ద స్పర్శ లేనివాడును, అనాదియు బ్రహ్మ పదార్థమును బ్రహ్మరంధ్రము యొక్క కొసభాగమును నేనే కేవల బ్రహ్మము అని తెలుపువాడును అయిన హరి ఓ మహాదేవ, ఇంద్రియ నిగ్రహం కలిగిన మానవుడు ఈ విధంగా ధ్యానిస్తాడు. ఎవరైతే అలా ధ్యానిస్తారో అతడు బ్రహ్మముతో సమానమవుతాడు. ఓ ఎద్దు చిహ్నం గలవాడా, ఈ విధంగా నేను పరమాత్మ ధ్యానములను గురించి వివరించాను. ఇక ఇప్పుడు నీకు ఇంకను ఏమి వివరించాలి అని శ్రీహరి ప్రశ్నించాడు. తర్వాత విష్ణు ధ్యానం గురించి గరుడ పురాణంలో ఇప్పుడు తెలుసుకుందాం. రుద్రుడు చెప్పాడు, శంఖ చక్ర గదలను ధరించిన ఓ హరి, ఎవరిని తెలుసుకునుట వలన మానవుడు తన కర్తవ్యములను నెరవేర్చుకొనగలడో అట్ని విష్ణువు యొక్క ధ్యానమును గురించి తెలుపు. మాయ యొక్క తంత్రమును అణిచివేయగల హరిధ్యానమును వివరిస్తాను. ఓ శివ, ధ్యానం అనున్నది 2 రకములు. ఒకటి దేహంతో కూడినది, రెండవతో దేహంతో కానిది. దేహము లేని విధమును ఇదివరకే వివరించాను. ఇప్పుడు దేహం కలిగిన విధమును వివరిస్తాను. మోక్షమును కోరేవారు హరిని కోటి సూర్యుల కాంతి కలిగి ఉన్నవానిగా, జయశీలుడుగా, శాశ్వతమైన స్థిరమైన కాంతి పుంజములు కలవాడుగను, మల్లె మొగ్గవలే తెల్లని వానిగను, ఆవు పాలు వలె స్వచ్ఛంగా తెల్లగా నుండువాడుగను, పెద్దది అయి ఉదారమైన శంఖంతో కూడిన వాడుగను ధ్యానించాలి. 1000 సూర్యులతో సమానమైన కాంతి కలిగిన సుదర్శన చక్రంతో కూడిన వాడుగను, అనేక భయంకరమైన వాడి అయిన అగ్నిజ్వాలను కలవాడుగను, గదాధరుడుగను హరిని ధ్యానించాలి. అమూల్యమైన రత్నములతో మెరిసే కిరీటమును ధరించిన వాడును, ఆయుధములను కలిగిన వాడును, అందరికీ ప్రభువును, బాగుగా ప్రకాశించువాడైన తామర పువ్వును ధరించిన హరిని ధ్యానించాలి. అడవి జాతి పూలతో చేసిన మాలను ధరించిన వాడును, పవిత్రమైన వాడును, సమమైన భుజములు కలవాడును, బంగారపు ఆభరణములు ధరించిన వాడును, మంచి వస్త్రములు ధరించిన వాడును, శుద్ధమైన శరీరం కలవాడును, మంచి చెవులు గలవాడనై పద్మమునందు నివసించే హరిని ధ్యానించాలి. మంచి బంగారు వన్నెగల శరీరం గలవాడు, హారం ధరించిన వాడును, కడియం ధరించిన వాడునై అడవి పూలమాలను ధరించిన హరిని ధ్యానించాలి. శ్రీవత్సమును గుర్తు కలిగిన వాడును, కౌస్తభమును మణితో కూడిన వాడును, లక్ష్మీదేవి యొక్క చూపు ఎల్లప్పుడూ తన వైపే గలవాడును, అణిమ మొదలగు గుణములతో కూడిన వాడును, సృష్టికి మూలం నాశకుడు నగు హరిని ధ్యానించాలి. ఋషులచే సేవింపబడవాడు, దేవతలు రాక్షసుల చేత ధ్యానింపబడవాడును, చాలా సౌందర్యవంతుడు, జీవుల యొక్క హృదయములలో నివసించువాడును, బ్రహ్మ మొదలగు గట్టిపరక వరకు తానే అయిన వాడును, సనాతనుడును, అవ్యయుడును, పరిశుద్ధుడును, అందరినీ అనుగ్రహించేవాడును, మకర కుండలాధారి అయిన మహాదేవుని నారాయణుని ధ్యానించాలి. శ్రీహరి అన్ని రకములు ఆందోళనను తొలగించేవాడు, పవిత్రుడు, అందరినీ ఆశీర్వదించే ప్రభువు, ఉన్నతమైన ప్రభు నారాయణుడు, పూజించుటకు అర్హుడైనవాడు, మంగళకరుడు, దుష్టులను నాశనం చేసేవాడు, అంతట ఆత్మస్వరూపుడు, అంతట తన రూపమే అయినవాడు, గ్రహముల యొక్క చెడు ప్రభావం పోగొట్టేవాడు. శ్రీహరిని ధ్యానించాలి. అందమైన ఉంగరములు కలిగిన వాడు, మిరియుచున్న గోళ్ళు కలవాడును, శరణొచ్చు వారి యందు దయను కలవాడును, సుఖములను ఇచ్చువాడును, దయా ఉదార స్వరూపము గలవాడును అయినటువంటి మహాప్రభు అయిన హరిని ధ్యానించాలి. సమస్తమైన ఆభరణం కలవాడుగా, దట్టంగా చందనం పూసుకున్నవాడును, దేవతలందరితో కూడి ఉన్నవాడును, సమస్త దేవతలకు ఇష్టమైన దానిని చేసేవాడును అయిన శ్రీహరిని ధ్యానించాలి. అన్ని లోకముల శ్రేయస్సు కోరువాడును, అందరికీ ప్రభువును, అందరి చేత స్మరించబడువాడును, సూర్యుని యొక్క మండలంలో నివాసం ఏర్పరచుకున్నవాడునై మరియు నిప్పునందు నీటినందు నివసించే హరిని ధ్యానించాలి. విశ్వమంతటను ధ్యానింపబడేవాడు వాసుదేవుడు. మోక్షం కోరేవారు వాసుదేవుని ధ్యానించాలి. నేనే వాసుదేవుడను అని ఆత్మయందు హరిని ధ్యానించాలి. ఈ విధంగా ఎవరు హరిని ధ్యానిస్తారో వారు పరమపదమును పొందుతారు. ఇంతకుముందు యాజ్ఞవల్క మహాముని పరమ పురుషుడైన విష్ణువును ధ్యానించి న్యాయాధినేత స్థానం పొంది చివరకు పరమపద స్థానమును పొంది ఉన్నాడు. కావున దేవతలకు ప్రభువైన ఓ శంకర, నీవు కూడా హరిని ధ్యానించు. విష్ణు ధ్యానమును చేసిన వారు మోక్షమును పొందుతారు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం యాజ్ఞవల్కునిచే చెప్పబడిన వర్ణధర్మాల గురించి చెబుదాం. శివుడు చెప్పాడు, ఓ హరి, కేసి అని రాక్షసుని సంహరించిన వాడా, పూర్వం యాజ్ఞవల్కుని చేత ధర్మం ఎట్లు ప్రచారం చేయబడింది. ఓ మాధవ, యథార్థమును నాకు వివరించు. హరి ఈ విధంగా చెప్పసాగాడు.
మిథిలా పట్టణంలో నివసిస్తున్న యాజ్ఞవల్కునికి నమస్కరించి ఋషులు వివిధ వర్ణముల వారు ధర్మములను గురించి అడిగారు. ఇంద్రియ నిగ్రహంతో హరిని ధ్యానించి ఆ ధర్మములను వారికి తెలియజేశాడు. నల్లజింక భయం లేకుండా సంచరించి ఆ నగరంలో అట్లు సంచారం చేయబడిన ధర్మం నిలిచి ఉన్నది. అన్ని రకముల ధర్మములకు, విద్యలకు వేదములు, వాటితో పాటు పురాణములు, న్యాయశాస్త్రం, మీమాంస, ధర్మశాస్త్రం మొదలగునవి మూలములు. అవి 14 విభాగములు. మనువు, విష్ణువు, యముడు, అంగీరసుడు, వశిష్ఠుడు, దక్షుడు, సంవర్తుడు, పరాశర, ఆపస్తంభుడు, ఉశనసుడు, వ్యాసుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గౌతముడు, సాంఖ్యుడు, లిఖితుడు, హారీతుడు, అత్రి వీరందరూ ఎల్లప్పుడూ విష్ణువుని ధ్యానిస్తూ ధర్మ ప్రచారం చేస్తారు. తగిన సమయమున తగిన చోట ఏ ద్రవ్యం కానీ పదార్థం కానీ సరైన నమ్మకంతో తగిన వారికి దానం చేయబడినంతా అది అంతయో ధర్మస్వరూపంగా భావించాలి. ఇతరులను సంతోషపెట్టే విధంగా నడుచుకొనుట, మనస్సును నియంత్రించుట, అహింస, దానం, వేదాధ్యయనం చేయుట, యోగం ద్వారా ఆత్మను తెలుసుకొనుట, ఇవి అన్నీ ధర్మములే. వేదశాస్త్రములందు ఆరితేరిన వారు నలుగురు అని కొంతమంది 3 ధర్మములు తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ దేవతలను ప్రార్థించేవారు, ఆత్మ సాక్షాత్కారం పొందినవారు వారి వారి కర్తవ్యములను నెరవేర్చుతున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులన్నవి 4 కులములు. మొదటి 3 కులాల వారు ద్విజులు. మంత్రముతో శ్మశానం వరకు బయట వెడలుట కలదు. గర్భాధాన ప్రక్రియ. గర్భసంచి యందు వీర్య కణం పడుట భార్య యొక్క మొదటి బహిష్టు యందు జరపవలెను. పుంసనవం మగపిల్లవాడు పుత్రుడ పుట్టుట చేయు వైదిక ప్రక్రియ గర్భసంచి యందు పిండం యొక్క కదలిక తల్లి చేయి గమనింపబడినప్పుడు జరపాలి. సీమంతమనే వైదిక ప్రక్రియ 6వ నెలను గాని 8వ నెలను గాని గర్భము ధరించిన రోజు నుండి జరిపించవలెను. ప్రసవం తర్వాత బిడ్డకు జాతక కర్మలను వైదిక కర్మల ద్వారా జరపాలి. పుట్టిన 11 రోజులకు పేరు పెట్టాలి. బిడ్డను బయటకు తేవటం పురిటి గది నుండి వైదిక ప్రక్రియ ద్వారా చేయాలి. ఈ ప్రక్రియ 4వ నెలలో జరపాలి. పుట్టిన 6 నెలలకు అన్నప్రాసన జరుపవలను. పుట్టు వెంట్రుకలు తీయుట వారి వారి ఆచారమును బట్టి జరుపుకొనవచ్చును. ఈ విధంగా చేయుటచే గర్భస్థ బీజమునకు గర్భం ధరించుట వలన కలిగిన పాపం తొలగిపోతుంది. ఆడ శిశువులకు మంత్రములు చదవకుండా చేయాలి. వివాహం మాత్రము మంత్రములు చదువుతూ చేయాలి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం యాజ్ఞవల్కుడు చెప్పిన వర్ణధర్మం గురించి చెప్పుకుంటున్నాము. బ్రాహ్మణులకు గర్భంలో బీజం పడిన 8 సంవత్సరములకు ఉపనయన క్రియ జరపాలి. క్షత్రియునకు 11వ సంవత్సరమున జరపాలి. వైశ్యునకు 12వ సంవత్సరమున లేదా వారి కుటుంబ సంప్రదాయమును బట్టి జరుపుకొనవచ్చును. సరియగు సమయంలో శిష్యుని ఉపవీతును చేసి అనేక వ్యాహ్రులతో గురువుగారు వేదాలను బోధించాలి. ఆయన ఆరోగ్య విషయంలో, శుభ్రత విషయంలో, ప్రవర్తన నియమావళి విషయంలో శిష్యునకు శిక్షణ ఇయ్యాలి. పగల సంధ్యా సమయములందు మూత్రమును వదులునప్పుడు మల విసర్జన వేళ యజ్ఞోపవీతమును కుడి చెవికి చుట్టుకొని ఉత్తర దిక్కు వైపునకు ఉండి విసర్జించాలి. మధ్యాహ్నమునందు కూడా అట్లే చేయాలి. రాత్రులందు మూత్రం దక్షిణ దిక్కు వైపునకు తిరిగి విసర్జించాలి. పవిత్రమైన వైదిక కర్మలకు అనుసరించే బ్రాహ్మణులు గాని ఇతరులు గాని లింగమును పట్టుకొని నిలబడి మట్టి నీరు కలిపి జిగటైన పదార్థంతో దుర్వాసన, చెడు వాసన పోవు వరకు కడుగుకొనాలి. బ్రాహ్మణుడు శుచికర్మను ఈ విధంగా చేయాలి. అతడు శుభ్రమైన నేలపైన ఉత్తర ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కూర్చుని ఆయా అవయములను మంత్రపూర్వకంగా స్పృశించాలి. అతడు చిటికిన వేలు, చూపుడు వేలు, బొటన వేలు, చెయ్యి కొనభాగం మొదళ్ల యందు తాకాలి. వాటిని క్రమంగా ప్రజాపతి తీర్థం, పితృతీర్థం, బ్రహ్మతీర్థం, దేవతీర్థం అంటారు. అతడు 3 సార్లు ఆచమనం, లోపలికి నీరు తీసుకునుట, 2 సార్లు ఉన్మార్జనం అంటే తుడుచుకున్నట్టు చేయాలి. మంత్రపూర్వకంగా నోటిని మొదలగు వారిని తాకాలి. తీసుకున్న నీరు స్వచ్ఛంగా ఉండాలి. బుడగలు మొదలనవి ఉండరాదు. అట్లు తీసుకున్న నీరు హృదయమును తాకితే బ్రాహ్మణుడు పవిత్రుడవుతాడు. గొంతు వరకు తాకితే క్షత్రియుడు పవిత్రుడవుతాడు. దవడ వరకు తాకితే వైశ్యుడు పవిత్రుడవుతాడు. స్త్రీ మరియు శూద్రుడు నీరు లోపలి భాగమును తాకితే పవిత్రుడవుతారు. ప్రతిదినము స్నానం, మార్జనం, ప్రాణాయామం, సూర్యోపస్థానం, గాయత్రీ జపం ఆయా దేవతలకు సంబంధించిన మంత్రాలతో చేయాలి. గాయత్రిని ఎల్లప్పుడూ ఓంకారంతో కలిపి వ్యాహృతి పూర్వకంగా జపించాలి. ఓంకారంతో ప్రాణాయామం అని ఒక్కొక్క జప సంఖ్యకు 3 సార్లు చేయాలి. ప్రాణాయామం నందలి స్వచ్ఛత,
రుక్కు ఎందలి మంత్రమునందు మరియు ఆ దేవతను బట్టి ఉంటుంది. సాయంకాలం నందు మడమలపైన నేలపై కూర్చొని సావిత్రిని జపించాలి. ఉదయమున తూర్పుముఖంగా నిలబడి సూర్యుడి ఉదయించు వరకు గాయత్రిని జపించాలి. తరువాత ఉదయం సాయంత్రం అగ్ని కార్యములు చేయాలి. హోమములు మొదలగునవి చేయాలి. అసౌ అహం అని పెద్దలకు నమస్కారం చేయాలి. తదుపరి మిక్కిలి శ్రద్ధా విశ్వాసముతో గురువును సమీపించి వేదాధ్యయనం చేయాలి. గురువు పిలిచినప్పుడే అధ్యయనం చేయాలి. తనకున్నది గురువునకు ఇచ్చి మనస్సు వాక్కు కర్మలతో గురువును సేవించాలి. పవిత్ర దండం జింక చర్మం మొలతాడు ధరించాలి. జీవనం కొరకు తగిన బ్రాహ్మణులను భిక్ష అడగాలి. ఉదయం మధ్యాహ్నం సాయంకాలం బ్రాహ్మణుడు క్షత్రియులు వైశ్యుల నుండి భిక్ష సంపాదించాలి. అగ్ని కార్యములు ఆచరించిన పిమ్మట గురువుగారి అనుమతి తీసుకుని మంత్రపూర్వకంగా నీటిని తీసుకుని ఆహారమును తీసుకోవాలి. తీసుకుని లేక వడ్డించిన ఆహారం నుండి దోషములను ఎంచరాదు. ఇటువంటి కష్టం లేకపోతే బ్రహ్మచారి అన్ని రకముల ఆహార పదార్థములను భుజించవచ్చు. వ్రతభంగం కాకుండా శ్రాద్ధముల యందు తనకు ఇష్టమైన విధంగా భోజనం చేయవచ్చు. అతడు మద్య మాంసములను ఆవిరిపై వండిన పదార్థములను భుజించరాదు. ఎవరైతే శిష్యుడు వైదిక కర్మలన్నిటినీ ఆచరించేటటులా చేస్తూ వేదములను బోధించేవాడే గురువు. యజ్ఞోపవీతమును ధరింపజేసి ప్రత్యేక స్థానాన్ని పొందుటకు అర్హత కల్పించువాడు ఆచార్యుడు. వేదమునందలి ఒక భాగమును బోధించేవాడు ఉపాధ్యాయుడు. యాగములను యజ్ఞములను చేయువాడు ఋత్విక్కు. పైన తెలిపిన వారందరినీ ఉచిత రీతిని గౌరవించాలి. వీరందరికంటే వారి తల్లి గొప్పది. ప్రతి ఒక్క వేదమునకు అధ్యయనం చేయుటకు 5 సంవత్సరముల నుండి 12 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. కొంతమంది పూర్తిగా తెలుసుకునే వరకు అధ్యయనం చేస్తారు. జుట్టు కత్తిరించుకొనుట 16వ సంవత్సరమున చేస్తారు. యజ్ఞోపవీతం ఉపనయనం అనునవి బ్రాహ్మణులకు 16 సంవత్సరములు, 22 సంవత్సరములు, క్షత్రియులకు 24 సంవత్సరములు, వైశ్యులకు కాలపరిమితి ఏర్పరిచారు. ఆ కాలపరిమితిలో ఉపనయనం చేసుకొనకపోయినచో వారి అన్ని సుగుణములను పోగొట్టుకుంటారు. ఎవరైతే సావిత్రి జపనం చెయ్యరో వారిని వ్రాత్యులంటారు. అటువంటి వ్రాత్యులను కలపకుండా యజ్ఞయాగాదులను చేయాలి. మొదటి 3 కులముల వారిని ద్విజులంటారు, 2 జన్మల కలవారు కాబట్టి. ఎందువలనగా తల్లి గర్భం నుండి పుట్టుట ఒక జన్మ, రెండవ జన్మ ఉపనయన సంస్కారం వలన పవిత్రమైన యజ్ఞోపవీతం వలన వస్తుంది. యజ్ఞ యాగములకు, తపస్సుకు, పవిత్ర వైదిక కార్యములకు, వేదములకు అత్యావశ్యకములు. అవి ఏ మోక్షమునకు సాధనములు. ద్విజుడు తేనె పాలతో దేవతలను పూజించాలి. పితృదేవతలను తేనె నెయ్యితో పూజించాలి. ప్రతిరోజు బ్రాహ్మణుడు రుక్, యజు, సామ, అధర్వణ మంత్రములను జపించాలి. నెయ్యితోనూ పవిత్ర జలంతోనూ దేవతలను, పితృదేవతలను అభిషేకించాలి. వాక్యాన్ని, వైదిక గ్రంథం పురాణాలను, నారాశంసిగాథలను, ఇతిహాసాలను, వేదాలను అనునిత్యం యథాశక్తిగా అధ్యయనం చేయాలి. దేవతలను, పితృదేవతలను మాంసంతో, క్షీరాన్నంతో తృప్తిపరచాలి. అప్పుడు వారు తృప్తి పొంది కోరిన వస్తువులను ఇస్తారు, ఆశీర్వదిస్తారు. వేదమునందలి వేరు భాగములను ప్రతిరోజు చదువుట వలనను వేరు భాగముల దానికి సంబంధించిన ఫలితమును కలుగుతాయి. బ్రాహ్మణుడు భూదాన ఫలితం, తపోభూ ఫలితం వేదాధ్యయనమున పొందగలుగుతున్నాడు. జీవితాంతం బ్రహ్మచర్యమును పూరిన నైష్ఠికుడు గురువు చెంతనే ఎల్లప్పుడూ ఉండాలి. అతడు లేని సమయమున కుమారుని చెంత, భార్య చెంత, లేక హోమాగ్ని చెంత ఉంటారు. అతడు ఇంద్రియ నిగ్రహం కలవాడై పవిత్రమైన జీవనమును గడిపి చివరిక బ్రహ్మలోకమును పొంది పునర్జన్మ లేనివాడవుతున్నాడు. యాజ్ఞవల్కుడు చెప్పిన గృహస్థ ధర్మాల గురించి చెప్పుకుంటా ఉన్నాము గరుడ పురాణంలో. ఓ ఋషులారా, గృహస్థుని యొక్క వివిధ ధర్మములను తెలుపుతున్నాను విను. గురువు గారికి దక్షిణ ఇచ్చి ఆయన అనుజ్ఞతో పవిత్ర స్నానం ఆచరించి, అనగా ఉపనయనాది కార్యక్రమాలను ఆచరించి, విద్యార్థి దశను పూర్తి గావించి మంచి లక్షణములు కలిగిన బాలికను వివాహం చేసుకోవాలి. ఆమె అందమైన కన్య, వయసులో చిన్నది, ఆరోగ్యవంతురాలు, సమాన ఋషులు కాని గోత్రం, తల్లి వైపు 5వ తరం, తండ్రి వైపు 7వ తరం రక్త సంబంధం లేని వారై ఉండాలి. బ్రాహ్మణవరుడు ప్రసిద్ధికెక్కిన 90 వేద పండితుల కుటుంబములకు చెందినవాడై ఉండాలి, లేక వారికి సంబంధించిన వాడై ఉండాలి. ఇటువంటి దోషాలు లేని పండితుడై ఉండాలి. ఒక బ్రాహ్మణుని వివాహం శూద్రజాతి కన్యతో జరుగుటను నేను సమ్మతించను. ఎందుకంటే ఆమె యందు కుమారుని రూపంతో అతడే పుడుతున్నాడు.
బ్రాహ్మణుడు మొదట 3 కులముల వారిని ఎవరినైనా వివాహం చేసుకొనవచ్చు. వైశ్యులు ఒకరిని, క్షత్రియుని మాత్రమే చేసుకొనవచ్చును. కానీ శూద్రకన్యను వీరెవరూ చేసుకొనరాదు. వారిలో అనేక విధములైన వివాహములు కలవు. బ్రాహ్మి అను పద్ధతి యందు వరుని ఆహ్వానించి శక్తానుసారం వధువును అలంకరించి ఇచ్చి వివాహం చేస్తారు. అటువంటి వధువునకు పుట్టిన కుమారుడు వధువు వైపు మరియు వరుని వైపు 21 తరాల వారిని పునీతులను చేస్తాడు. దివ్య అను వివాహ పద్ధతి యందు యాగంలోని ఋత్విక్కును వరుడుగా ఎన్నుకుంటారు. వారి వివాహం వలన జనించిన కుమారుడు 14 తరములను పవిత్రం చేస్తాడు. వధువుతో పాటు 2 ఆవులను తీసుకుని వెళ్ళిన ఆ పద్ధతిని ఆర్షమంటారు. ఈ పద్ధతి ప్రకారం వివాహం చేసుకొనగా పుట్టిన కుమారుడు 6 తరముల వారిని తనను ఉద్ధరించుకుంటాడు. ఏ వివాహం నందు ఇద్దరు కలిసి మీరు పవిత్ర కార్యములు నెరవేర్చుడు అని సలహా ఇవ్వబడునో అటువంటి వివాహమును సకామమంటారు. ఇటువంటి వివాహం వలన పుట్టిన కుమారుడు 6 తరముల వారిని ఉద్ధరించి తనను కూడా ఉద్ధరించుకుంటాడు. ఆసుర వివాహ పద్ధతితో డబ్బు తీసుకొనగలదు. గాంధర్వ పద్ధతిలో పరస్పర ప్రేమ, అనురాగం, ఇష్టం ప్రాధాన్యత పొందును. రాక్షస వివాహమునందు యుద్ధం చేసి వధువును ఎత్తుకొని పోయి వివాహం చేసుకుంటారు. పైశాచ వివాహమునందు వధువునకు మారువేషం వేసి తీసుకొని పోయి వివాహం చేసుకుంటారు. మొదట 4 రకములైన వివాహ పద్ధతులను బ్రాహ్మణులు పాటించవచ్చు. రాజులకు గాంధర్వ పద్ధతి, రాక్షస పద్ధతి చెప్పబడింది. వైశ్యులకు అసుర పద్ధతి చెప్పబడింది. నీచమైన ఆఖరి పద్ధతి శూద్రులకు చెప్పబడింది. ఒక బ్రాహ్మణ వరుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడిన చేతులు కలుపుతారు. క్షత్రియ కన్య బాణమును పట్టుకొనగా చివరి భాగమును వరుడు పట్టుకుంటాడు. వైశ్య వధువు అంకుశం పట్టుకుంటుంది. తండ్రి, తాత, సోదరుడు, బంధువు లేక తల్లి కన్యకు వివాహం చేయవచ్చును. ముందు తెలిపిన వారు లేనిచో తరువాతి వారు చేయాలి. కన్యాదానం చేయని తండ్రి ఆ కన్య బహిష్టు అయిన అన్ని సమయములందును భ్రూణహత్య పాతకుడు అగుచున్నాడు. ఎవరు ఆ కన్యకు వివాహం చేయకపోతే ఆమె తనకిష్టం వచ్చిన వారిని ఎవరినైనా చేసుకొనవచ్చును. ఒక కన్యకు ఒకసారి మాత్రమే వివాహం చేసుకునే అవకాశం కలదు. ఏ వ్యక్తి అయినా కన్యను మోసం చేస్తే అతనిని దొంగను శిక్షించినట్లు శిక్షించాలి. పవిత్రమైన స్త్రీని ఎవరైనా వదిలిపెడితే అతడిని శిక్షించాలి. పతిత అయిన స్త్రీని వెంటనే విడిచిపెట్టాలి. ఒక వంశమునుద్ధరించుటకు బావగారు గాని, అక్క చెల్లెళ్ళు, కుమారులు గాని, తెలిసిన ఆ వంశం వారు గాని సంతానం లేని విధవరాలతో సంగమం పొంది కుమారుడు కలుగు వరకు సంగమించవచ్చు. ఆ తరువాత ఆమెను తాకితే హీనునిగా పరిగణింపబడతాడు. ఈ విధంగా పుట్టిన కుమారుడు చనిపోయిన వ్యక్తి యొక్క కుమారుడుగానే భావింపబడతాడు. వ్యభిచరించు భార్యను మురికి దుస్తులు ధరించేటట్టు చేయాలి. కేవలం ఒక ముద్ద మాత్రం ఆహారం ఇయ్యాలి. ఆమెను గద్దించి బలవంతంగా కటిక నేల మీద పరుంటున్నట్లు చేయాలి. చంద్రుడు స్త్రీలకు పవిత్రతను ప్రసాదించాడు. గంధర్వులు వారికి మధురమైన మాటలను ప్రసాదించారు. నిప్పు ఎల్లప్పుడూ పవిత్రం. అట్లే స్త్రీలు కూడా పవిత్రులమైన వారు. అనారోగ్యం కారణం కానీ, ప్రాయచిత్త కారణం కానీ లేకుండా గర్భస్రావానికి సిద్ధపడిన స్త్రీ 2 రకముల పాపాలను అనుభవించాలి. 1 భ్రూణహత్యాపాతకము, 2 భర్తృహత్యాపాతకము. సురాపానమునకు బానిస అయిన భార్యను, మొండి రోగములతో బాధపడు భార్యను, మొండిగా విరోధిగా ఉన్న భార్యను వదిలిపెట్టాలి. మధురమైన మాటలు పలుకుచూ స్త్రీని భార్యగా గ్రహించాలి. లేకుంటే ఓ ఋషులారా, ఘోరమైన పాపం సంభవిస్తుంది. భార్యాభర్తల మధ్య విరోధం, మనస్పర్ధలు లేకుంటే అచ్చట మంచి లక్షణం, సంపద, అనురాగం వర్ధిల్లుతాయి. భార్య భర్త మరణానంతరం జీవిస్తూ అవివాహితగా ఉంటే ఆమెను లోకులు పొగుడుతారు. మరణానంతరం ఆమె పార్వతి అమ్మవారితో సమానంగా ఆమెతో సుఖములు పొందుతుంది. భర్త గుణవంతురాలైన భార్యకు విడాకులు ఇస్తే అతడు తాను తీసుకున్న ఆభరణములలో 3వ వంతు ఆమెకు తిరిగి ఇచ్చివేయాలి. స్త్రీ యొక్క ప్రధాన కర్తవ్యం భర్త ఆజ్ఞను పాలించుట. బహిష్టు అయిన తరువాత 16 రాత్రులు స్త్రీలు కామేచ్ఛ కలిగి ఉంటారు. భర్త పూర్ణిమ నాడు, పాడ్యమి నాడు కామేచ్ఛను ఆధీనంలో ఉంచుకోవాలి. మఘ మరియు మూలా నక్షత్రము ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మరియు మొదటి 4 రాత్రులు ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. సరిసంఖ్య అయిన రాత్రులందు భర్త భార్యతో సంగమం పొందవచ్చును. అట్లు చేయుట వలన మంచి లక్షణములు కలిగి ఆరోగ్యవంతుడైన కుమారుని పొందవచ్చు. స్త్రీ కనుక ఏ రాత్రి అయినను భర్తతో సంగమం పొందకోరితే ఆమె యొక్క అధికమైన కామేచ్ఛను గుర్తించి మరియు స్త్రీల యందు కామం ఎక్కువ అని తెలుసుకొని ఆమెను తృప్తిపరచాలి.
భర్త భార్యకు విధేయుడుగా ఉండాలి. స్త్రీలు జాగ్రత్తగా సంరక్షించబడాలి. భర్త, సోదరుడు, తండ్రి, తల్లి, బంధువులు ఆమెను ఆభరణములు, వస్త్రములు, మంచి వంటకములు ఇచ్చి ఆదరించాలి. భార్య తగినంత వరకు ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఆమె నేర్పరి అయి ఉండాలి. తక్కువ ఖర్చు పెట్టాలి. ఎక్కువ అనగా అనవసర ఖర్చుల యందు అయిష్టంగా ఉండాలి. ఆమె తన అత్తమామలను గౌరవించాలి. వారికి పాదాభివందనం చేయాలి. భర్త వేరే ప్రదేశమునకు వెళ్ళినప్పుడు భార్య క్రీడలు సలుపరాదు. ఆభరణములు అలంకరించుకోరాదు. పండుగలు మొదలగు వాటికి హాజరు కారాదు. బిగ్గరగా నవ్వరాదు. ఇతరుల గృహముల యందు సందర్శించరాదు. చిన్నప్పుడు తండ్రి కన్యకు సంరక్షకుడు, యవ్వనంలో భర్త సంరక్షకుడు, ముసలితనమునందు కుమారుడు సంరక్షకుడు. కుమారులు లేని పక్షమున బంధువుల సంరక్షణలో ఉండాలి. భర్త లేకుండా రాత్రి గాని పగలు గాని భార్య ఇంటికి వెలుపల భాగమున ఉండరాదు. ధర్మ విధులను మొదట భార్య మాత్రమే చేయాలి. తరువాత వారు అర్హులు కారు. భార్య మంచి శీలవతి అయితే భర్తయే ఆమెకు దహన సంస్కారములు చేయవచ్చు. అగ్నిహోత్రమును కొనసాగించుటకు అతను మరల వివాహం చేసుకొనవచ్చును. విధేయురాలైన స్త్రీ ఈ లోకమున మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకొని మరణానంతరం స్వర్గమును పొందుతుంది. ఇది శ్రీ గరుడ మహాపురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడే ఆచారకాండ యందు యాజ్ఞవల్కుడు చెప్పిన గృహస్థ ధర్మాలు నిర్ణయం అనే పేరు గల 95వ అధ్యాయం సమాప్తం.